రామదాసుని బంధించిన జైలు మన హైదరాబాద్ లోనే ఉందని మీకు తెలుసా? లొకేషన్ ఎక్కడ చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రామదాసు గొప్ప శ్రీరాముని భక్తుడు. ఇతని రియల్ నేమ్ కంచర్ల గోపన్న. 1672 సంవత్సరంలో గోల్కొండలో ప్రధానమంత్రులుగా పనిచేసే అక్కన్న మాదన్నలు ఇతని మేనమామలు. వీళ్ళ సహాయంతోనే గోపన్న పాల్వంచకి తహసీల్దార్ గా ఉండేవాడు. ఇతడు రామభక్తుడు కావటంతో భద్రాచలంలో రామ మందిరం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రజలతో దానం సేకరించి మందిరం అయితే నిర్మిస్తాడు. కానీ గోపన్న ప్రభుత్వ నిధులతో మందిరం నిర్మించాడనే నేరం కింద తానిషా గారు 12 సంవత్సరాలు గోల్కొండలోని ఈ బందీఖానాలో బంధించాడు. బందీగా ఉన్న టైంలో ఈ జైల్లోని గోడలపై శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా కొన్ని దేవీ దేవతలను స్వయంగా చెక్కి వాళ్ళను పూజించేవాడు. ఇక్కడ కనిపిస్తున్న హోల్స్ నుంచే గోపన్నకు ఫుడ్ పంపించేవారు. ఈ 12 సంవత్సరాల జైలు జీవితంలోనే గోపన్న శ్రీరాముని భక్తి కీర్తనలు రాసి శ్రీరామదాసుగా మారాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తానిషా ప్రభుకి రామలక్ష్మణులు దర్శనం ఇచ్చి మందిరంకి ఖర్చైన డబ్బు మొత్తం ఇచ్చి రామదాసుని విడిపించారు. మీలో ఎంతమంది గోల్కొండలో ఉన్న ఈ బందీఖానాను చూసారో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.